అందరికీ నమస్కారం. ఈరోజు ఫిరాయింపు ఎమ్మెల్యేల గురించి సుప్రీంకోర్టుకు మా దగ్గర ఆధారాలు లేవని స్పీకర్ గారు చెప్పారు. నేను ఒకటి అడుగుతున్నా, మీ ప్రభుత్వం గుడ్డిదా? ప్రజలు గుడ్డి వాళ్ళ? ఈరోజు కేటీఆర్ గారు అన్నట్టు ధృతరాష్ట్ర గాంధారి పాలన అనేది ఈరోజు ప్రజలందరికీ తెలుసు. ఒకటి అడుగుతున్నా నేను రేవంత్ రెడ్డిని, నువ్వు 8 మందికి పార్టీ కండువా కప్పలేదా? 8 మందికి పార్టీ కండువా కప్పలేదని బహిరంగ ప్రజలకు చెప్పు. ఈరోజు నీ పార్టీలకు వాళ్ళని తీసుకోలేదని ఇంత శుద్ధ అబద్ధాలు ఆడతారా? ప్రజలు గమనిస్తున్నారు. ప్రజలను ఈరోజు నువ్వు మోసం చేస్తున్నావు. ఫిరాయింపు ఎమ్మెల్యేలు కేసీఆర్ దగ్గర లబ్ధి పొంది ఈరోజు నీ పార్టీలకు వచ్చింది. రాహుల్ గాంధీ చాలా గొప్పగా మాట్లాడుతున్నాడు కదా, రాజ్యాంగము అని పార్లమెంటులో నిలదీస్తున్నాడు కదా. ఏం ఇక్కడ తెలంగాణలో కనిపిస్తలేదా రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లా చేస్తున్నాడో? ఈరోజు ఎమ్మెల్యేలు మీ పార్టీలో లేనట్టుగా ఎటువంటి ఆధారాలు లేవని అంటున్నావు. ఎన్ని ఫోటోలు సోషల్ మీడియాలో, నీ కాంగ్రెస్ సోషల్ మీడియాలో కూడా ఆ ఫోటోలు ఉన్నాయి. ఒకసారి చూసుకో. సిగ్గుండాలి, ఎమ్మెల్యేలకు సిగ్గుండాలి, రేవంత్ రెడ్డి సర్కార్కి సిగ్గుండాలి. ఎమ్మెల్యేలు ఫిరాయింపులు చేసి ఈరోజు మేము తీసుకోలేదు అని గాంధారి పరిపాలన కళ్ళు మూసుకున్న కబోదుల్లా ప్రవర్తిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ.